నమస్తే శివావి న్యూస్ కు స్వాగతం. నా పేరు మహేశ్వరి. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ఆలయ అభివృద్ధికి కృషి చేస్తాం. చిలుకూరు మండలం కలవకొండ క్షేత్రంలో కొలువైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయ కమిటీ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. గూడూరును జిల్లా కేంద్రం చేయాలి. గూడూరు పట్టణంలోని ఎంఈఓ కార్యాలయం ఎదుట ప్లకార్డులతో నినాదాలు చేసిన ఉపాధ్యాయ ఐక్యవేదిక ప్రతినిధులు. ఘనంగా తెలుగు భాషా దినోత్సవం. గూడూరులోని పలు పాఠశాలల్లో జరిగిన తెలుగు భాషా దినోత్సవ వేడుకల్లో ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు బహుమతులు, అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు. ఎన్నికల సంఘాన్ని కేంద్ర ప్రభుత్వం కీలుబొమ్మగా వాడుకుంటుంది. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గూడూరులో జరిగిన ఓటు దొంగ దిగిపో కార్యక్రమంలో పాల్గొని నినదించిన పార్టీ నాయకులు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ పేర్కొన్నారు. చిలుకూరు మండలంలోని కలవకొండ క్షేత్రంలో కొలువైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ కమిటీ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. చిలుకూరు మండలం కలవకొండ క్షేత్రంలో కొలువైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయ కమిటీ చైర్పర్సన్ గా కందల అర్చన, సభ్యులుగా వాసవి, ముత్యాలమ్మ, వెంకట సుబ్బయ్య, రాజమ్మ, చెంగల్ రాయుడు, వెంకటేశ్వర్లు, శేషమ్మ, చలపతి ఎంపికయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ హాజరయ్యారు. వారిచే ప్రమాణం చేయించారు. కమిటీ ప్రతినిధులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ మాట్లాడుతూ పార్టీ కోసం కష్టపడి పనిచేసే వారికి తగిన గుర్తింపు ఉంటుందన్నారు. ఆలయ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని ఆయన వివరించారు. ప్రధాన రహదారి నుంచి ఆలయం వరకు సీసీ రోడ్డు, కళ్యాణ మండపం, అన్నదాన సత్రం నిర్మాణానికి సహకరించాలని కమిటీ చైర్పర్సన్ కందల అర్చన ఎమ్మెల్యేను కోరారు. అవకాశం ఇస్తానని చెప్పా. ఈరోజు దాని ప్రకారంగానే ఈరోజు మా బాబీ శ్రీమతి అర్చనమ్మ గారిని ఈరోజు చైర్మన్ గా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు నియమించినందుకు మనస్ఫూర్తిగా మన ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందువల్లంటే ఇక్కడ కలవకొండలో ముఖ్యంగా ఇద్దరు మా నాయకులు, మా పార్టీ కార్యదర్శి మా చిరంజీవి, మా బాబీ, ఇద్దరు కూడా కష్టపడి నా గెలుపు కోసం పనిచేశారు. వాళ్ళిద్దరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే మీ కలవకొండకి చాలా ప్రాధాన్యత ఉంది. ఎందుకంటే మా మండల కార్యదర్శి కూడా మా కలవకొండ సంబంధించిన మా చిరంజీవి పార్టీకి, అట్లాగే మార్కెటింగ్ కమిటీలో కూడా వాళ్ళ భార్య సుప్రజ గారు కూడా డైరెక్టర్గా ఉన్నారు. అట్లాగే ఇప్పుడు మా బాబీ గారి మిస్సెస్ ఈరోజు అర్చనమ్మ గారు కూడా ఈరోజు ఇక్కడ ఈ నరసింహస్వామి దేవస్థానానికి చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేశారు. కాబట్టి చిలుకూరు మండలంలో మీ ఊరికి ఉన్న ప్రాధాన్యత ఇంకే ఊరికి లేదని చెప్పి మీకు తెలియజేస్తున్నా. దాన్ని మీరు నిలుపుకోవాలని చెప్పి మనందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా. ఏదైనప్పటికీ ఒక మంచి ఈవో మీకు ఉన్నాడు. మీకు దేవాలయ విషయంలో ఎక్కడ కూడా కాంప్రమైజ్ అయ్యే పరిస్థితి లేదు. ఖచ్చితంగా గతంలో ఈ దేవాలయాన్ని ఎందరో పెద్దలు డెవలప్మెంట్ చేశారు. వాళ్ళందరినీ ఆలస్యంగా తీసుకోమని చెప్పి మా అర్చనమ్మకి తెలియజేస్తున్నా. పెద్దలు వాళ్ళు ఎవరైనా కావచ్చు, కానీ దేవాలయాన్ని అభివృద్ధి చేసిన మాత్రం ఖచ్చితంగా మీరు ఆదర్శంగా తీసుకొని చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ నాకు తెలిసి ఒక పెద్ద దేవాలయం, ఇంత బ్రహ్మాండమైనటువంటి స్థలం కానివ్వండి, ఇంత అందంగా ఈ దేవాలయాన్ని తీర్చిదిద్దిన విషయాన్ని కూడా మీకు ఒకసారి గుర్తు చేస్తున్నా. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు రాజశేఖర్ రెడ్డి, బాబీ, నాయకులు ప్రవీణ్ రెడ్డి, జానకి రామరెడ్డి,
వినయ్ రెడ్డి, బిల్లు చెంచురామయ్య, లీలావతి, శ్రీనివాసులు, ప్రభాకర్, మునిశేఖర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. నూతన జిల్లాల ఏర్పాటులో గూడూరును జిల్లా కేంద్రం చేయాలని గూడూరు ఉపాధ్యాయ ఐక్యవేదిక సభ్యులు రవి కోరారు. గూడూరు పట్టణంలోని ఎంఈఓ కార్యాలయం ఎదుట ఉపాధ్యాయ ఐక్యవేదిక ఆధ్వర్యంలో ప్లకార్డులతో కార్యక్రమం నిర్వహించారు. పట్టణంలోని ఎంఈఓ కార్యాలయం ఎదుట ఉపాధ్యాయ ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు ప్లకార్డులు చేతపట్టి కార్యక్రమం చేపట్టారు. గూడూరును జిల్లా చేయాలంటూ వారు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఐక్యవేదిక సభ్యులు రవి తదితరులు మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాలుగా నెల్లూరు జిల్లాలో ఉన్న గూడూరును 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న తిరుపతి జిల్లాలో గత ప్రభుత్వం కలిపిందన్నారు. దీంతో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ప్రస్తుతం నూతన జిల్లాల ఏర్పాట్ల భాగంగా గూడూరును జిల్లా కేంద్రం చేయాలని, అందుకు కావలసిన వనరులన్నీ ఉన్నాయని పేర్కొన్నారు. ప్రజల ఆకాంక్షను ప్రభుత్వం నెరవేర్చాలని వారు డిమాండ్ చేశారు. మేము ఒక డిమాండ్ను ముందుకు తీసుకొస్తున్నాం. గతంలో గూడూరు డివిజన్ 14 మండలాలతో నెల్లూరు జిల్లాలో ఉండేది పూర్వం. అది గత ప్రభుత్వంలో గూడూరు డివిజన్ను నూతనంగా ఏర్పడి 100 కిలోమీటర్ల పైన ఉన్నటువంటి తిరుపతి జిల్లాలో కలపడం జరిగింది. అయితే అప్పటి నుంచి సామాన్య ప్రజలకు, ఉద్యోగులకు కూడా కష్టాలు మొదలైనాయి. ఎందుకంటే చాలా అతి తక్కువ దూరంలో ఉన్నటువంటి 36 కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి జిల్లా కేంద్రాన్ని మాకు దూరం చేసి తిరుపతి జిల్లాలో మమ్మల్ని కలపడం, అంటే 100 కిలోమీటర్ల పైనటువంటి తిరుపతి జిల్లాలో మమ్మల్ని కలపడం వల్ల అనేక సమస్యలు ఈ గూడూరు ప్రాంత వాసులు ఎదుర్కొంటున్నారు. సామాన్య ప్రజలు గౌరవ కలెక్టర్ గారికి ఒక చిన్న సమస్యపై కలవాలన్నా కూడా 100 కిలోమీటర్లు పైబడి ప్రయాణం చేసి సుమారు రానుపాను ఒక ఆటో ఖర్చుతో సహా 500 రూపాయలు ఒక వ్యక్తి ఖర్చు పెట్టుకొని రావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అయితే మేము ఈ సందర్భంగా కోరేది ఏంటంటే, ఈ యొక్క గూడూరు అన్ని విధాల అన్ని వసతులతో పుష్కలంగా ఉంది. గూడూరు జిల్లా కేంద్రం చేయడానికి ఎటువంటి ఆటంకం లేదు. గూడూరు జిల్లా కేంద్రం చేయదగ్గటువంటి అన్ని అర్హతలు గూడూరుకున్నాయి. కాబట్టి మేము ఈ సందర్భంగా తెలియజేసేది, ప్రభుత్వం దృష్టి తీసుకెళ్తున్నది ఏంటంటే, అది పార్లమెంటు నియోజకవర్గాల ప్రాతిపదికన చేశారు. కొన్ని చోట్ల రాజకీయ పలుకుబడి కలిగినటువంటి ప్రాంతాలని వాళ్ళకు అనుకూలంగా మార్చుకున్నారు. అయితే నెల్లూరు జిల్లా విషయంకి వచ్చేటప్పటికి దీన్ని కూడా పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలో చేస్తూనే కొన్ని మండలాలు తీసుకుపోయి నెల్లూరులో వాళ్ళకు అనుకూలంగా కలుపుకున్నారు, కొన్నిటిని తిరుపతిలో కలిపారు. ఒక జిల్లాను ఏర్పాటు చేయాలంటే అనేకమైనటువంటి అంశాలను, ప్రజల ఆకాంక్షను పరిగణలో తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నోటిఫికేషన్ ఇచ్చినటువంటి 30 రోజుల్లో ప్రజలు పెద్ద ఎత్తున ఒక శాస్త్రీయమైనటువంటి విధానం ఉండాలి, అలాగే ప్రజల జీవన విధానం ఉండాలి, నిర్మాణాలు ఉండాలి, అభివృద్ధి అనేటువంటిది ప్రధానమైనటువంటి అంశమైన ఉండాలన్నమాట. వీటన్నిటిని తీసుకోకుండా ప్రభుత్వం నేరుగా మేము పార్లమెంటు నియోజకవర్గం ఒక జిల్లా అనేటువంటి ప్రకటించడం వల్ల అనేకమైనటువంటి ఇబ్బందులు ప్రజలకు వచ్చాయి. ఉపాధ్యాయులు, ఉద్యోగులుగా మాకు ఉండేటువంటి సమస్యలు చాలా స్వల్పం. ఇది ప్రజలతో ముడిపడినటువంటి సమస్య, ప్రజల సాంస్కృతిక విధానానికి సంబంధించినటువంటి సమస్య, ప్రజల సౌకర్యాలకు సంబంధించినటువంటి సమస్య. ఈ సమస్యలన్నింటినీ పక్కన పెట్టి ప్రభుత్వం నేరుగా జిల్లా చేయడం వల్ల గూడూరు పర్యటనలో గట్టిగా హామీ ఇచ్చారు. ఆ రోజు నుంచి ఆనందంగా ఉన్నాం. కానీ రోజులు జరుగుతూ ఉన్నాయి. సరే, వాళ్ళ ప్రాసెస్ అయితే కమిటీ వేసి జరుగుతుంది. కానీ త్వరగా మా గూడూరుని జిల్లాగా ప్రకటించాలని మా ఐక్య ఉపాధ్యాయ వేదిక తరపున, గూడూరు సామాన్య ప్రజల తరపున గట్టిగా కోరుకుంటున్నాం. అలాగే లోకేష్ బాబుని కలిసినప్పుడు కూడా ఆయన పాజిటివ్గానే స్పందించారు. ఎమ్మెల్యేని చాలాసార్లు కూడా మేము అడగడం జరిగింది. సరే, మీ తరపున ఒక రిప్రజెంటేటివ్ ఇవ్వమంటే సరే, దానికి ఆనందంగా కూడా మేము ముందుకు వచ్చి ఇస్తున్నాము. ఇది మా అందరి సమస్య కాదు, ప్రజల సమస్య. ఒక వికలాంగుడు సర్టిఫికేట్ తీసుకోవాలంటే 106 కిలోమీటర్లు ప్రయాణించి అతను సర్టిఫికేట్ పొందడం అనేది హౌ ఇట్ ఈస్ పాసిబుల్? అంటే అధికారం అంతా కేంద్రీకరించకుండా వికేంద్రీకరించబడాలి. ఇదే ఉద్దేశంతో ప్రజలకు దగ్గరగా ఉండేటట్లుగా ప్రభుత్వాలు పనిచేయాల్సిన అవసరం ఉంది. అయితే ఇక్కడ మాత్రం గూడూరుని కలిపే విషయంలో మాత్రం ఇలా కాకుండా దూరంగా ఉన్నటువంటి తిరుపతిలో కలిపినందువల్ల, జిల్లా కేంద్రం చాలా దూరంలో ఉన్నందువలన ప్రజలు కానీ, ఉపాధ్యాయులు కానీ, కార్మికులు కానీ, ఉద్యోగులంతా కూడా జిల్లా కేంద్రానికి వెళ్ళి ఒక కలెక్టర్ని కలవాలంటే ఒక రోజంతా సమయాన్ని వృధా చేసుకునేటటువంటి పరిస్థితి ఇప్పుడు ఉంది. కాబట్టి తక్షణమే ప్రజాప్రతినిధులు కానీ, ప్రభుత్వం కానీ దీని మీద దృష్టి సారించి గూడూరుని, అన్ని అర్హతలు ఉన్నటువంటి గూడూరుని జిల్లాగా ప్రకటించాలి. లేదా పాత పద్ధతిలో ఉన్నటువంటి మమ్మల్ని
ఈ కార్యక్రమంలో మోహన్ దాస్, రవిచంద్ర తదితరులు పాల్గొన్నారు. తిరుపతిలోని కలెక్టరేట్ లో తెలుగు భాషా దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జేసీ శుభం బన్సల్ తెలుగు భాష గొప్పతనం గురించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ నరసింహులు, ఇతర అధికారులు పాల్గొన్నారు. జనరల్ పబ్లిక్ మనం తీసుకోగలము ఈ లాంగ్వేజ్, అది మనం ఈరోజు సెలబ్రేట్ చేస్తున్నాము. మరి ముఖ్యంగా స్కూల్ పిల్లలు కూడా ఇది గుర్తుపెట్టుకోవాలి. మీరు కూడా కూర్చోండి, మీరు కూడా మాట్లాడతారు. అంతే మీ అందరితో కూడా ఒక రిక్వెస్ట్, మెసేజ్ అంతే అందరూ స్కూల్ పిల్లల దగ్గర కూడా తీసుకువెళ్ళాలి. ప్రతి స్కూల్లో మెసేజ్ మనం ఇవ్వాల్సింది, ఎట్లా లాంగ్వేజ్ ఇవాల్వ్ అయింది. ఇంకా తెలుగు లాంగ్వేజ్తో ఇది కనెక్ట్ ఇంకా అవుతుంది. మనం స్కూల్ పిల్లలు చూసుకుంటే ఇంకా లాంగ్వేజెస్ ఉన్నాయి, ఇంగ్లీష్ ఇది అది, బట్ మన రూట్స్ అయితే మనం మర్చిపోవద్దు. అది అందరితో ఒక రిక్వెస్ట్, మన పిల్లలు తీసుకువెళ్ళాలి. ఇది మన ఏం ఉండాలి. ఇంకొకసారి మనం వాళ్ళు ఇచ్చిన మెసేజ్ అంతా గుర్తించి ఇది మనం ఒక రిజల్ట్ లాగా పరిస్థితుల్లో మనం ఉన్నాము. మన బిడ్డలకైనా సరే ఖచ్చితంగా మన రాబోయే తరాలకి తెలుగు భాషని ఖచ్చితంగా ఇళ్లలో మాట్లాడేటట్టుగా అమ్మ, నాన్న, అత్త, మామయ్య ఇలాంటి పిలుపులు మనం వినడమే మానేసాం. ఈరోజు స్వర్గీయ గిడుగు రామూర్తి పంతులు గారి జయంతి. సో వారు తెలుగు భాషకు చేసినటువంటి సేవలకు గుర్తింపుగా ఈరోజు తెలుగు భాషా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. ఇది చాలా సంవత్సరాల నుంచి మనం ఈ వేడుక ప్రతి సంవత్సరం వారి జయంతి సందర్భంగా జరుపుకుంటున్నాము. మరి ఈ వారి జయంతి సందర్భంగా మనము ఈరోజు వారిని ఘనంగా నివాళులర్పించడం, అలాగే తెలుగు భాషకు సేవ చేసినటువంటి తెలుగు పండితుల్ని సన్మానించుకోవడం మన యొక్క బాధ్యత. గూడూరు పట్టణంలోని సనత్ నగర్ లో ఏర్పాటై ఉన్న శ్రీ చైతన్య పాఠశాలలో గిడుగు రామ్మూర్తి పంతులు జయంతిని పురస్కరించుకుని తెలుగు భాషా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పాఠశాల ఏజీఎం శ్రీకాంత్ మాట్లాడుతూ తెలుగు భాష పైన ప్రతి విద్యార్థి పట్టు సాధించాలన్నారు. అనంతరం విద్యార్థులు తెలుగు భాష గొప్పదనాన్ని వివరిస్తూ ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ శ్రీనివాసులు, డీన్లు శ్రీహరిబాబు, హరిబ్రహ్మ యాదవ్, అకాడమిక్ కోఆర్డినేటర్ భాష, రీజనల్ ఇన్ఛార్జ్ వినయ్ కుమార్, ప్రైమరీ ఇన్ఛార్జ్ చందన, ప్రీ ప్రైమరీ ఇన్ఛార్జ్ కిరణ్మయి తదితరులు పాల్గొన్నారు. చైతన్య ఇంగ్లీష్ మీడియం స్కూల్, శ్రీ చైతన్య పాఠశాల గూడూరు శాఖలు తెలుగు భాషా దినోత్సవాన్ని అంగరంగ వైభవంగా అందరి పిల్లలు చక్కగా సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొని అందరూ చక్కగా మంచిగా నీట్గా తెలుగుదనం ఉట్టిపడేలా, మన సంస్కృతి ప్రతిబింబించేలా అందరూ కూడా చక్కగా రెడీ అయ్యి వచ్చారు. స్టూడెంట్స్ చక్కగా రెడీ చేసి పంపించిన పేరెంట్స్కి అందరికీ ధన్యవాదాలు. అలాగే టీచర్స్ కూడా ఇక్కడ మా దగ్గర ఉన్న టీచర్స్ అందరూ కూడా దీని మీద ఫోకస్ పెట్టి చక్కగా ఈరోజు మా తెలుగు భాషా దినోత్సవం చాలా బాగా జరిపారు. ఈ కార్యక్రమానికి ఇంత ఘనంగా నిర్వహించిన ఈ బ్రాంచ్ ప్రిన్సిపాల్ గారికి, అట్లాగే గూడూరు పట్టణంలోని తూర్పు వీధిలో ఉన్న మినర్వా ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా విద్యార్థులకు వ్యాస రచన, వక్తృత్వ పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు. తెలుగుదనాన్ని ప్రతిబింబించే వివిధ కవుల, ధీరోదాతల, వీరుల వేషధానంలో విద్యార్థులు సందడి చేశారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ కాంట్రాక్టర్ సుమన్ కుమార్ రెడ్డి, పాఠశాల డైరెక్టర్ వినోద్ కుమార్, ప్రిన్సిపల్ రాంప్రసాద్, తెలుగు ఉపాధ్యాయులు ఏవి రమణయ్య, ఉషా, హబీబున్నీసా తదితరులు పాల్గొన్నారు.
నేర్వా ఇంగ్లీష్ మీడియం ఉన్నత పాఠశాలలో తెలుగు దినోత్సవాన్ని ఉత్సవ వైభవాన్ని ఘనంగా జరుపుకుంటున్నాం. ఈ కార్యక్రమం చేసినటువంటి ముఖ్య అతిథులు గారు సోమన్ రెడ్డి గారిని, అలాగే పాఠశాల యాజమాన్యం రాము సార్ గారికి అందరికీ నమస్కారం. ఈరోజు తెలుగు భాషా దినోత్సవానికి నన్ను ముఖ్య అతిథిగా పిలిచినందుకు మన మినర్వా స్కూల్ యాజమాన్యానికి, మన ప్రిన్సిపల్ సార్ రాము సార్ గారికి, మన తెలుగు భాష మా చిన్నప్పటి 10th క్లాస్లో మా గురువు గారైన మా రమణ సార్ గారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని చాలా అత్యుత్తమంగా చాలా వైభవంగా చేశారు. ఎందుకంటే మన చిన్నపిల్లల్లో ఈ పిల్లల చిన్న వయసు నుంచే మన తెలుగు భాష గురించి వాళ్ళకు చెప్పడం వలన వాళ్ళకి తెలుగు భాష యొక్క మన గౌరవాన్ని పెంచినట్టు అవుతుందని భావిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నేను వాళ్ళకి నమస్కారం తెలియజేసుకుంటాను. మనుగోలులోని మండల పరిషత్ కార్యాలయంలో పంచాయతీల పురోగతిపై పంచాయతీ కార్యదర్శులకు శిక్షణా కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉప ఎంపీడీఓ నారాయణ పాల్గొని వివరాలు వెల్లడించారు. మనుగోలు మండల పరిషత్ కార్యాలయంలో పంచాయతీల పురోగతిపై సర్పంచులు కార్యదర్శులకు ఏర్పాటు చేసిన సమావేశాన్ని స్థానిక సర్పంచ్ కంచి పద్మమ్మ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉప ఎంపీడీఓ నారాయణ మాట్లాడుతూ గత ఏడాది కేంద్ర ప్రభుత్వం సూచించిన సూచికల ఆధారంగా అభివృద్ధి గురించి ఆన్లైన్లో డేటాను నమోదు చేశామన్నారు. ఇందులో ఏమైనా మార్పులు చేర్పులు ఉంటే సరిచేయాలని సూచించారు. అలాగే క్షేత్రస్థాయిలో వివిధ శాఖల ద్వారా జరిగిన అభివృద్ధిని నమోదు చేయాలని తెలిపారు. దీని ఆధారంగా జీడీపీ అభివృద్ధి ప్రణాళికలు తయారు చేసి పంచాయతీ గ్రేడ్లు ఇస్తారని ఆయన వివరించారు. మండల పరిషత్ కార్యాలయంలో పంచాయతీ పురోగతి సూచిక మీద వర్క్షాప్ అందరూ పంచాయతీ సెక్రటరీస్, సర్పంచులు, పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ అందరూ కూడా వర్క్షాప్ నిర్వహించడం జరుగుతుంది. ఇందులో భాగంగా మాకు సెంట్రల్ గవర్నమెంట్ పంచాయతీ అడ్వాన్స్మెంట్ ఇండెక్స్ అనే పోర్టల్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది 2023-24 సంవత్సరానికి మేము సెంట్రల్ గవర్నమెంట్ సూచించిన సూచికల ప్రకారం గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి డెవలప్మెంట్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా మేము ఈ పంచాయతీ అడ్వాన్స్మెంట్ ఇండెక్స్లో నమోదు చేసే కార్యక్రమం చేస్తున్నాం ఆల్రెడీ. ఒకసారి అందులో తప్పులు లేకుండా గ్రౌండ్ లెవెల్లో ఆల్రెడీ వివిధ శాఖల ద్వారా జరిగినటువంటి అభివృద్ధిని కరెక్ట్గా ఆ డేటా తీసుకొని ఇందులో మేము నమోదు చేయడం జరుగుతుంది. ఏదైనా తప్పులు ఉంటే ఒకసారి మళ్ళీ కరెక్ట్ చేసుకొని ఎలాంటి తప్పులు లేకుండా ఇందులో నమోదు చేయమని చెప్పేసి ఈరోజు వర్క్షాప్ నిర్వహించడం జరిగింది. ఇది సెప్టెంబర్ 30 లోపు సెంట్రల్ గవర్నమెంట్కి టోటల్ డేటా వెళ్ళిపోయినట్లయితే దాని ఆధారంగా మనము జీపీడీపీ ప్రతి సంవత్సరం తయారు చేయడం జరుగుతుంది. పంచాయతీ అభివృద్ధి ప్రణాళికలు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ ఎంపీడీఓ ముజీబున్నిసా, ఏఈలు కసానా నాయక్, విజయభాస్కర్, కార్యదర్శులు గరుడయ్య, శ్రావణి, ఏపీఓ రాజమ్మ తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల సంఘం ఒక రాజ్యాంగ వ్యవస్థ. అలాంటి వ్యవస్థ కేంద్ర ప్రభుత్వంలో ఉన్న బీజేపీ పార్టీ అధికార బలంతో తన చేతిలో కీలుబొమ్మగా మార్చివేసిందని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పంటా శ్రీనివాసులరెడ్డి తదితరులు పేర్కొన్నారు. పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ పిలుపు మేరకు ఓటు దొంగ దిగుపు అనే కార్యక్రమాన్ని గూడూరులోని గడియార స్తంభం వద్ద నాయకులు చేపట్టారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం పంటా శ్రీనివాసులరెడ్డి తదితరులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సర్వేపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ పూలా చంద్రశేఖర్, గూడూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ రామకృష్ణ, నియోజకవర్గ బీసీ విభాగం నాయకులు గుంటమడుగు సుబ్బరామరాజు, నాయకులు చిరంజీవి, కరిముల్లా, రావూరి బ్రహ్మయ్య, వేమయ్య, మస్తాన్ బాబు, సుధా తదితరులు పాల్గొన్నారు. అంబేద్కర్ విగ్రహం కాంగ్రెస్ పార్టీ తరఫున రాహుల్ గాంధీ యాత్రకు సంఘీభంగా ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ముఖ్యంగా ఈ దొంగ ఓట్ల ప్రభావం అనేది ఎంతో కీలకమైంది. దీనిపై పరిష్కరించాల్సిన బాధ్యత ఈసీపై ఉన్నా కానీ పిల్లి మొక్కలేస్తూ అధికార పార్టీకి తొత్తుగా మారి ఈ రాజ్యాంగాన్ని పరిహాసం చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అందుకనే వెంటనే ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలిగా కాంగ్రెస్ అందరికీ సాక్ష్యంగా చూపించారు, రుజువు చేశారు. కోర్టుకే తీసుకెళ్ళి చచ్చిపోయినారని చెప్పిన ఇద్దరిని తీసుకెళ్ళి సుప్రీంకోర్టులో చూపించారు. సుప్రీంకోర్టు జడ్జికే మర్చిపోయింది. చచ్చిన వాళ్ళు తీసుకొచ్చి కోర్టుకి చూపించారు. అయ్యా వీళ్ళు ఓట్లు లేవు, ఎందుకు లేవని చచ్చిపోయారని చెప్పారు. ఇదిగో నాయన 2 ఓట్లు చూపించారు, సాక్ష్యాలు చూపించారు. అదేవిధంగా
కొంతమంది చచ్చిపోయిన వాళ్ళతో టీ తాగుతూ రోడ్డు మీద కనిపించాడు రాహుల్ గాంధీ గారు. దాని వీడియో తీసి ఈసీకి పంపించాడు. ఈసీ ఏం చెప్తుంది, నువ్వు అఫిడవిట్ ఇవ్వయా అంటుంది. అంతేగాని మేము తప్పు చేశాము, తప్పు సర్దిద్దుకుంటామని ఎక్కడా కూడా ఈసీ అనడం లేదు. ఈసీ పూర్తిగా రాజకీయ పక్షానికి రాజకీయ తూతులుగా మారిపోయిన ఈసీ ఈ దేశానికి మహానుభావుడు రాజ్యాంగ నిర్మాత అయిన బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన ఈ ఓటుని మేము వేసిన ఓటు ఎవరికి పడ్డాయి కూడా మాకు తెలియని పరిస్థితుల్లో మనం ఉన్నామంటే చాలా విచారకరం. మనం అదంతా సిగ్గుపడాల్సిన విషయం. ఎందుకంటే ఈ కాలంలో సింపుల్గా ఫోన్నే హ్యాక్ చేస్తున్నారు. ఇంకా ఈవీఎంలు హ్యాక్ చేయలేరా? ఈజీగా చేసుంటారు. లక్షల ఓట్లు మేము వేసిన ఓట్లన్నీ వేరే పార్టీకి వెళ్ళిపోయి ఉంటాయి. నాకు ఖచ్చితంగా మాకు అనుమానంగా ఉంది. అనుమానం కాదు, రాహుల్ గాంధీ నిరూపించినారు. అదే రాహుల్ గాంధీ గారు బీహార్ లో పాదయాత్ర చేస్తూ ఎన్నికల కమిటీ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ ఉన్నటువంటి సందర్భంలో ఆయనకు మద్దతుగా ఓటు దొంగ గద్దె దిగిపో అనేటువంటి కార్యక్రమాన్ని ఈ గూడూరు టవర్ క్లాక్ సెంటర్ లో మేము కార్యక్రమం నిర్వహించడం జరిగింది. రాజ్యాంగ పరిరక్షణ కోసం, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ తరఫున ఇవాళ పాదయాత్ర చేస్తూ ఉన్నటువంటి సందర్భం. దొంగ ఓట్లు చేర్చుకుని అధికారంలోకి వస్తూ ఉన్నటువంటి ఈ కూటమి ప్రభుత్వాన్ని గద్దె దిగిపో అని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ కర్ణాటకలోని బెంగళూరులో ఉన్నటువంటి ఒక ప్రాంతం మహదేవపురాలో 1,00,000కు పైగా ఓట్లు చోరీ చేయడం జరిగింది. ఎలక్షన్ అయిపోయినాక 5 గంటల తర్వాత 75 లక్షల ఓట్లు చేరడం జరిగింది, పోల్ అవడం జరిగింది. 75 లక్షల ఓట్లు 5 గంటల తర్వాత పోల్ అవడం జరుగుతుందా అని చెప్పి నేను మిమ్మల్ని అడుగుతూ ఉన్నటువంటి సందర్భం. దీన్ని రాహుల్ గాంధీ గారు పార్లమెంట్ లో మరియు బయట కూడా అడగడం జరిగింది. దీనికి సమాధానం చెప్పలేక ఎలక్షన్ కమిషన్ పారిపోవడం జరిగింది. దీన్ని కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉంది. అక్రమంగా సస్పెండ్ చేసిన కండక్టర్ శ్రావణ్ కుమార్ ను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని, కిలోమీటర్లు పెంచే విధానాన్ని మానుకోవడంతో పాటు డిపో సమస్యలు పరిష్కరించాలని ఎన్ఎంయు జోనల్ చీఫ్ అడ్వైజర్ అహ్మద్ తదితరులు డిమాండ్ చేశారు. గూడూరు పట్టణంలోని ఆర్టీసీ డిపోలో నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ ఆధ్వర్యంలో మొదటి రోజు రిలే ఫాస్ట్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో డిపో అధ్యక్షుడు ప్రవీణ్, డిపో చైర్మన్ భాష, కార్యదర్శి శ్రీనివాసులు, డిపో వర్కింగ్ అధ్యక్షుడు కృష్ణ, కోశాధికారి గౌసందాని, పోలయ్య, కమలాకర్, బాబురావు, రమేష్, సుధాకర్, శేఖర్, శివ తదితరులు పాల్గొన్నారు. నా పేరు డి కృష్ణ, గూడూరు డిపో డ్రైవర్ని, వర్కింగ్ ప్రెసిడెంట్ నేషనల్ మజ్దూర్ యూనియన్ అసోసియేషన్కి. ఈరోజు జరిగే ఈ రిలే దీక్షలో ముఖ్య కారణం పి శ్రావణ్ కుమార్ అనే కండక్టర్ని అక్రమంగా సస్పెండ్ చేయడం జరిగింది. ఆ సస్పెండ్ రద్దు చేసి సేమ్ డిపోలో ఇవ్వాలని డిమాండ్ చేస్తూ నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఈ శ్రీశక్తి పథకం పెట్టిన కాడి నుంచి జనాలు విపరీతంగా ఎక్కిన దానివల్ల ఆయిల్ కూడా జనాలు ఎక్కిన దానివల్ల ఆయిల్ తగ్గుతూ వస్తుంది. మామూలుగా దాని మీద ఆయిల్ తేవాలని చెప్పి డ్రైవర్లు చాలా ఇబ్బంది పెడతా ఉన్నారు. దాని మీద ఒకటి. అదేవిధంగా ఉన్నట్టుండి సడన్గా కిలోమీటర్లు పెంచేసి ప్రకారం మీరు తిరగాల్సిందే అనే టైపులో డ్రైవర్ని, కండక్టర్ని చాలా భయభ్రాంతికి గురి చేస్తున్నారు. ఈరోజు డ్యూటీ చేసి పక్క రోజు ప్రశాంతంగా లేచి మీకైతే కష్టం అయిపోతా ఉంది. అది కిలోమీటర్లు కూడా అక్రమంగా పెంచిన కిలోమీటర్ రద్దు చేయాలని చెప్పి వాటి మీద ఈ నిరసన కార్యక్రమం తెలియజేయడం జరుగుతుంది. ఈ పరిస్థితుల్లో అనేక మంది సస్పెండ్ అయ్యారు, ఇబ్బందులు పడ్డారు. 1/19 సర్క్యులర్ ఉన్నా లేకపోయినా సస్పెండ్ చేయడం, ఈ విధంగా ఇబ్బంది పెట్టడం అనేది జరుగుతుంది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మెయిన్గా శ్రావణ్ కుమార్ విషయంలో 1/19 సర్క్యులరు గత 1 నెల ముందు ఏదైతే నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ రాష్ట్ర కమిటీ పెద్ద ఎత్తున పోరాటం చేసిందో దానికి మేనేజ్మెంట్ పిలిచి ఈడీలతో ఒక సమావేశం ఏర్పాటు చేసి ఆ సర్క్యులర్ని ఫాలో అయ్యి మీరు వీళ్ళ మీద మరీ రాక్షసత్వంగా సస్పెండ్ చేయడం ఇది చేయకుండా ఆ సర్క్యులర్ను కూడా పరిగణలోకి తీసుకోమని చెప్పడం జరిగింది. కానీ దాన్ని లెక్క చేయకుండా వెంటనే అతన్ని సస్పెండ్ చేయడాన్ని మీ అందరూ కార్మికులందరూ ఖండిస్తున్నారు. కాబట్టి తప్పు చేసింది మేనేజ్మెంటు. వెంటనే ఇదే డిపోకి శ్రావణ్ కుమార్ని లిఫ్ట్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. మేము అడుగుతున్నది ఏంటంటే 1/2019 సర్క్యులర్ని నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ వారు ఎంతో కష్టపడి మొదటిసారిగా తెస్తే దాన్ని మళ్ళా వీళ్ళు మార్పు చేసుకున్నారు. అదేవిధంగా మొన్న కూడా మేము పోరాటాలకు దిగుతామని చెప్తున్నప్పుడు గౌరవ ఎండీ గారు, ఈడీ గారు డిపో మేనేజర్లకు క్లియర్గా ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. 1/2019 సర్క్యులర్ని ఇంప్లిమెంట్ చేయండి అని చెప్పారు. ఆ విధంగా దాన్ని ఇంప్లిమెంట్ చేయకుండా అనవసరంగా కండక్టర్లని, డ్రైవర్లని సస్పెండ్ చేయడం, వారిని సస్పెండ్ చేసి వాళ్ళని 2-3 నెలలు
వాళ్ళకి ఉద్యోగం లేకుండా చేసి వాళ్ళు ఇంక్రిమెంట్లు తినేసి వాళ్ళని ఇబ్బంది పెట్టే పరిస్థితుల్లో డిపో మేనేజర్ కానీ పైన హైర్ అథారిటీ వాళ్ళు కూడా అదేవిధంగా ప్రవర్తిస్తూ వస్తున్నారు. దీని మీద మేము ఖచ్చితంగా ఈ పోరాటాలు జరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా మేము అడుగుతున్నది ఏంటంటే ఆ సర్కులర్ ఇంప్లిమెంట్ చేస్తే ఇప్పుడు అతను ఉద్యోగం పోయి ఉండే పరిస్థితి కాదు, అతను డ్యూటీ చేసుకుంటూ ఉండేవాడు. ఇప్పుడు శ్రీశక్తి పథకం మానవతా స్వచ్ఛంద సంస్థ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గూడూరులోని ప్రాంతీయ ఆసుపత్రిలో సంస్థ చైర్మన్ బుస్సారెడ్డి దశరామిరెడ్డి అధ్యక్షతన సంస్థ అధ్యక్షులు నంది మండలం బాలకృష్ణంరాజు సారథ్యంలో బాలింతలు డయాలిసిస్ రోగులకు రొట్టెలు, బిస్కెట్లు, అరటి పండ్లు వంటి వాటిని పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ షరీనా తదితరులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు రమణారెడ్డి, సురేష్ రెడ్డి, జనార్దన్ రెడ్డి, వెంకటేశ్వర రెడ్డి, నిరంజన్ రెడ్డి, సుబ్బరామరెడ్డి, చంద్ర తదితరులు పాల్గొన్నారు. మానవతా ఈ నెల 22వ తేదీ మానవతా ఆవిర్భావ దినోత్సవం రోజు. దాని సందర్భంగా రాష్ట్రం మొత్తం అనేక కార్యక్రమాలు చేశారు. దానిలో భాగంగా గూడూరులో కూడా ఈరోజు ఈ కార్యక్రమం చేసడానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన మన సూపరింటెండెంట్ మేడం గారికి ప్రత్యేక ధన్యవాదాలు. మాకు అవకాశం ఇచ్చిన మేడం ధన్యవాదాలు ఇస్తున్నాము. ఈరోజు ఈ హాస్పిటల్ పేషెంట్కి వివాదాలు కార్యక్రమం చేశాము. అలాగే ఈ మా టర్మ్లో ఇంకా మంచి కార్యక్రమాలు చేస్తామని హామీ ఇస్తూ ఇంకా మేడం వాళ్ళకి కూడా మా తరఫున ఏమైనా సహాయ సహకారం కావాలన్నా మా టర్మ్లో మేము అందిస్తామని. 22వ తారీఖు ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కొన్ని కార్యక్రమాలు ఈ వారం అంతా చేయమని చెప్పేసి మాకు వ్యవస్థాపక అధ్యక్షుడు రామచంద్రారెడ్డి గారు డైరెక్షన్ ఇచ్చారు. అందులో భాగంగా ఈరోజు మన గూడూరు గవర్నమెంట్ హాస్పిటల్లో రోగులకు పండ్లు, బ్రెడ్లు, మిగతా తదితరాలు సప్లై చేసేదానికి పంచిపెట్టడానికి ఇక్కడికి వచ్చేసాము. ఇదే విధంగా మానవతా సేవా సంస్థ అనేక కార్యక్రమాలు చేస్తుంది. అందులో భాగంగా మేడం గారు అడిగినట్టు వాళ్ళకి ఏదైనా మన అవసరం అయితే తప్పకుండా తెలియజేస్తే అందుబాటులో ఉంటామని చెప్పేసి. ఫస్ట్ టైం ఈ పేరు వింటుంది. రోటరీ వాళ్ళు చాలా చేస్తున్నారు. రోటరీ వాళ్ళు, ప్రగతి చారిటీస్ అందరూ చూస్తున్నారు. కృపాసేవ వాళ్ళు కూడా వస్తారు మా హాస్పిటల్కి. కానీ ఈ మానవత అనే పేరు వింటాం ఫస్ట్ టైం. కానీ చాలా సంతోషం వచ్చింది ఆ పేరు. ఎందుకంటే ఎవరు సెలెక్ట్ చేశారో కానీ మానవత్వం ఉందా లేదా అంటాం. మనిషి అంటే మానవత్వం కలిగి ఉండాలి. అటువంటి మానవత అంటే మన స్వప్రయోజనాలే కాకుండా పక్క వాళ్ళ ప్రయోజనాలు కూడా చూడటం అన్నమాట. చూడటము, పక్కన వాళ్ళు ఆదుకోవడం, ఇవన్నీ. సో మంచి కాన్సెప్ట్ అనిపించింది నాకు ఆ పేరుతో. ఎందుకంటే ఇప్పుడు అదేవిధంగా వాళ్ళు చాలా సేవా కార్యక్రమాలు చేస్తున్నట్టు తెలిసింది. ఈరోజు మా హాస్పిటల్లో ఉన్న పేషెంట్స్కి నేను అందరికీ ఇప్పుడు మా హాస్పిటల్కి వచ్చేవాళ్ళు 99% పేదవాళ్ళే ఉంటారు. ఈ మానవతా సంస్థ 2004లో మేడం తెలియదు ఈ పూర్వపురాలు. 2004లో మన గూడూరు స్టూడెంట్ అయిన రామచంద్రారెడ్డి గారు అక్కడ ప్రిన్సిపాల్గా ఉన్నాడు. అక్కడ 2004లో 108 ఆ పేరుతో స్టార్ట్ చేశారు. మన జిల్లాలో 108 స్టార్ట్ చేసింది గవర్నమెంట్ కాదు, మానవతా సంస్థ వాళ్ళు 108 స్టార్ట్ చేశారు. ఈ 108ని గవర్నమెంట్ కాపీ కొట్టి గవర్నమెంట్ 108 పేరు పెట్టి వాళ్ళు దాన్ని అమలులో తీసుకువచ్చిన దానివల్ల ఈ మానవతా సంస్థ ఈ కార్యక్రమం డైవర్సిఫై చేసింది. ఈ సంస్థ గూడూరులో 2015 పెట్టారు. ఇప్పుడు ఇంచుమించుగా మన రాష్ట్రం అంతా వ్యాపించి ఉంది. ముఖ్యంగా మానవత దృక్పథంతో మానవతా కార్యక్రమం చేయడం అనేది ఈ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ సంవత్సరం మా ప్రెసిడెంట్గా మా బాలకృష్ణరాజు, సెక్రటరీగా వనారెడ్డి గారు, వైస్ ప్రెసిడెంట్గా మన సురేష్ రెడ్డి గారు. సీజనల్ వ్యాధులు రాకుండా వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నామని పంచాయతీ కార్యదర్శి గడ్డయ్య తెలిపారు. మనుబోలులోని అంబేద్కర్ నగర్ లో స్థానిక ప్రభుత్వ వైద్యశాల సహకారంతో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి వారం ఏదో ఒక కాలనీలో వైద్య శిబిరం నిర్వహిస్తున్నామని వివరించారు. ఈ కార్యక్రమంలో సిహెచ్ఓ రాజయ్య, హెల్త్ సూపర్వైజర్ వెంకటరమణయ్య, ఏఎన్ఎం సుహాసిని, హెల్త్ అసిస్టెంట్ చంద్రశేఖర్, ఆశా కార్యకర్తలు సునీతమ్మ, కామేశ్వరమ్మ తదితరులు పాల్గొన్నారు. వర్షాకాలం మొదలైంది కాబట్టి అంటువ్యాధులు ప్రబలే అవకాశాలు ఎక్కువగా ఉన్నందువల్ల సీజనల్ వ్యాధులు రాకముందే మెడికల్ క్యాంపసెస్ ఏర్పాటు చేసి నెలలో
ఒక వారంలో మొదటి శుక్రవారము ఒక ఏరియాని తీసుకొని ఆ ఏరియాలలో మెడికల్ క్యాంపస్ ఏర్పాటు చేసి వృద్ధులకి, పిల్లలకి, యువకులకి అందరికీ కూడా వాళ్ళకు ఉన్నటువంటి వ్యాధి ప్రకారం చూసి వారికి ఏ మందులైతే అవసరమవుతాయో ఆ మందులు సప్లై చేయడం కొరకు మెడికల్ హెల్త్ వారు నాకు సహాయ సహకారాలు అందిస్తున్నారు. కాబట్టి వారి యొక్క సౌజన్యంలో మా పై అధికారులు, మా డిపిఓ గారు కానీ, మా ఎంపీడీఓ గారు కానీ, మా డిప్యూటీ ఎంపీడీఓ గారు కానీ వీళ్ళందరి యొక్క సహకారంతో మెడికల్ క్యాంపస్ ఏర్పాటు చేసి అందరికీ ఈ యొక్క ప్రతి ఇంట్లో ఫ్రైడే కార్యక్రమంగా ఇంట్లో చుట్టుపక్కల పరిసరాలను ఇంట్లో వర్షపు నీటిని నిలవలేకుండా చుట్టుపక్కల కొబ్బరి బండల్లో, టైర్లు, రోడ్లు వాటిలో నీళ్ళు కానీ నిలవ ఉంటే వాటిలో దోమగుడ్డు పెట్టి పిల్లలు చేసి మనకి దోమలు పొగులు గుట్టే దోమల వల్ల మనకి డెంగ్యూ జ్వరాలు వస్తాయి. ఆ దోమలు అనేది నీళ్లు నిలవ లేకుండా మన చుట్టుపక్కల పరిసరాలన్నీ పరిశుభ్రంగా ఉంచుకోవాలను. అందువల్ల ప్రజలందరికీ వాటి గురించి అవగాహన కార్యక్రమం, దోమలు వచ్చే వ్యాధుల వల్ల ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించడం జరిగినది. ప్రతి ఒక్కరు ప్రతి ఇంటిని అందరూ శుభ్రంగా ప్రతి ఫ్రైడే కార్యక్రమంలో ప్రతి ఒక్కరు శుక్రవారం రోజు అన్ని పరిసరాలన్నీ శుభ్రపరచుకోవాలను. మనుబోలు హరిజన వార్డులో మేము ఈరోజు ఫ్రైడే నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సీజనల్ వ్యాధుల గురించి ఇక్కడ అవగాహన కల్పించాము. ఇక్కడ ప్రజలందరికీ దోమల నివారణ ఎలా చేసుకోవాలో, ఫ్రైడేగా ఎలాగా మరి అన్ని నిల్వ ఉన్న నీటిని ఎలా మరి శుభ్రపరచుకొని మళ్ళీ ఎండబెట్టుకొని మళ్ళీ నీటిని వాడుకోవాలో, ఇలాంటి విషయాల మీద, దోమల వల్ల వచ్చే జ్వరాల మీద, ఆ జ్వరాల వల్ల వచ్చే ఇబ్బందుల వల్ల అన్ని అవగాహన కల్పించడం జరిగింది. రాష్ట్రంలో అరాచక పాలన సాగించిన గత వైకాపా ప్రభుత్వం నెల్లూరులో పలు అభివృద్ధి పనులకు 135 కోట్ల మేర అప్పులు పాలు చేసిందని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ మండిపడ్డారు. నెల్లూరులోని జగదీష్ నగర్ పార్క్ వద్ద అదానీ ఫౌండేషన్ సౌజన్యంతో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ సుజల సురక్షిత తాగునీటి పథకాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ నగర ప్రజలకు సురక్షిత నీరు అందించడమే లక్ష్యమని వివరించారు. ఈ కార్యక్రమంలో వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్, కమిషనర్ నందన్, ఉప మేయర్ రూప్ కుమార్ యాదవ్, నాయకులు విజయభాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వాటర్ ఎన్టీఆర్ సుజలని ప్రారంభించడం జరిగింది. 2014-19లోనే ఈ ఎన్టీఆర్ సుజల పథకం చేశారు. 6 లక్షల రోజుకి 6 లక్షల యూనిట్లు, లీటర్లు 6 లక్షల లీటర్లు నెల్లూరు కార్పొరేషన్లో ప్రజలకు ఇవ్వాలనే ఉద్దేశంతో 6 మదర్ ప్లాంట్లు, దాదాపు 120 లాంటి ప్లాంట్లు, చిన్న ప్లాంట్లు పెట్టాలని ఆ రోజు నిర్ణయించడం. 2,75,00,000 ఖర్చు పెట్టాం. ఆ రోజు మేయర్ గారే, ఇక్కడ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ అజీజ్ గారే. కానీ గత ప్రభుత్వం వారి యొక్క అరాచక పాలన అంటారా, లేకుంటే నెగిటివ్ మైండా, లేకుంటే ప్రజలకు చేయకూడదా, లేదంటే ప్రజల్ని ఇబ్బంది పెట్టాలా అనే ఉద్దేశం తెలియదు. కానీ వాటిలన్నింటినీ ఆపేసింది. ఎందుకు ఆపేస్తే ఎవరికి తెలీదు. అన్నా క్యాంటీన్స్ ఎందుకు ఆపేసి తెలీదు. రోజుకు 2,25,000 మంది చక్కగా భోంచేస్తుంటే కేవలం 5 రూపాయలకు చక్కటి భోజనం, అది ఆపేసింది. 204 అన్నా క్యాంటీన్స్ ఎందుకు ఆపేస్తారో తెలియదు. చక్కగా వాటర్, డ్రింకింగ్ వాటర్ నెల్లూరులో 6 లక్షల లీటర్లు పర్ డే ఇచ్చే విధంగా ఆ రోజు డిజైన్ చేసి ప్యాకప్ చేస్తే వాటిని ఆపేశారు. ఎందుకు ఆపేశారో కూడా తెలియదు. అసలు మాకు అర్థం కావట్లేదు ఎందుకు ఆపేశారు అనేది. అంటే ఒక ప్రభుత్వం చేసింది మరొక ప్రభుత్వం చేయకూడదని రూల్ ఏమైనా పెట్టుకున్నారు. నెల్లూరు జిల్లాలో ఎమ్మెల్యేల అవినీతిని ప్రజలకు చూపిస్తామని భయపడి ఎమ్మెల్యేలు పోలీసులను ఉపయోగించి మమ్మల్ని ఇంటి నుండి బయటకు రాకుండా చేస్తున్నారని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఆరోపించారు. కావలి నియోజకవర్గానికి బయలుదేరుతారని వైకాపా నాయకులను పోలీసులు హౌస్ అరెస్ట్ చేయడంతో ఆయన మాట్లాడారు. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రజల వైపు ఉండి పోరాటం చేస్తామని, జిల్లా యంత్రాంగం స్పందించి శాంతియుతంగా చేపట్టే కార్యక్రమానికి సహకరించాలని ఆయన వివరించారు. మా సహచరుడు కావలి మాజీ శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి మీద ఒక అక్రమ కేసు బనాయించడం జరిగింది. శాసనసభ్యుడిగా ఉన్నటువంటి వ్యక్తి అవినీతికి పాల్పడుతూ అక్కడ ఉన్నటువంటి అన్నవరం దగ్గర క్వారీలో విడిగా సహజ వనరుల్ని కొల్లగొడుతున్నటువంటి నేపథ్యంలో ఎంత మేర అవినీతి జరుగుతుంది, ఎంత మేర అక్రమ మైనింగ్ జరుగుతుంది అనేటువంటి దాన్ని పరిశీలించడానికి అనుమతులు ఎంతవరకు ఉన్నాయి, అనుమతులు మించి ఎంత మేర వీళ్ళు దోచుకుంటున్నారనేటువంటిది చూడడానికి ప్రతిపక్షంలో ఉన్నటువంటి వ్యక్తిగా ప్రతాప్ కుమార్ రెడ్డి గారు కొందరిని వెళ్లి ఫోటోలు తీసుకుని రమ్మని చెప్పడం జరిగింది. అందులో భాగంగా డ్రోన్ కెమెరాతో ఫోటోలు తీస్తున్నటువంటి వ్యక్తుల్ని బలవంతంగా నిర్బంధించి వాళ్ళు ఎమ్మెల్యేని హత్య చేయడానికి వచ్చారని చెప్పి
హత్యానేరం కేసు పెట్టి మేము ప్రతాప్ రెడ్డి చెప్తే వచ్చాము అని చెప్పి వాళ్ళ ద్వారా ప్రతాప్ రెడ్డి చెప్పినట్టుగా ఒక స్టేట్మెంట్ నమోదు చేసి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి మీద అక్రమ కేసు బనాయించడం జరిగింది. దీనికి సంబంధించి హైకోర్టులో ఆయన రిట్ దాఖలు చేశాడు. ఈ రోజు అది విచారణకు రానుంది. ఏ విధంగా అయితే గతంలో నా మీద అక్రమ మైనింగ్ కేసు పెట్టి విచారణకు వచ్చినటువంటి రోజు ఎస్సీ ఎస్టీ జోడించారో అదేవిధంగా ఈరోజు ప్రతాప్ కుమార్ రెడ్డి గారి మీద కూడా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ సెక్షన్స్ జోడించడం జరిగింది. అంటే వాళ్ళ ఉద్దేశం రాకూడదు, బెయిల్ రాకూడదు, బెయిల్ రాకుండా నిలువరించాలి అనేటువంటి లక్ష్యంతో ఈరోజు తప్పుడు కేసుకి మరిన్ని తప్పుడు సెక్షన్లు ఈరోజు యాడ్ చేయడం జరిగింది. దానికి సంబంధించి గతంలో వెళ్ళాం, కుటుంబ సభ్యులతో మాట్లాడాం. కుటుంబ సభ్యులు సహజంగానే ఆందోళనలో ఉంటారు. స్థానికంగా ఉండేటువంటి నాయకులు కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. కాబట్టి ఇటువంటి నేపథ్యంలో మేము వెళ్ళి వాళ్ళకి భరోసా కల్పించాం. ప్రతిపక్షంలో మా బాధ్యతగా ఈ ప్రభుత్వంలో, కూటమి ప్రభుత్వంలో శాసనసభ్యులుగా పనిచేస్తున్నటువంటి వ్యక్తులు అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు, అవినీతి అక్రమాలను ఎండగట్టడం మా బాధ్యత. కాబట్టి ఆ బాధ్యత నెరవేర్చడంలో అక్కడ మాట్లాడడం జరిగింది. దానికి సంబంధించి అనకూడనటువంటి మాటలు, మాట్లాడరానటువంటి మాటలు నా మీద కానీ, నా సోదరుడు శాసనమండలి సభ్యులుగా ఉన్నటువంటి చంద్రశేఖర్ రెడ్డి గారి మీద కానీ శాసనసభ్యుడు వచ్చి మాట్లాడడం జరిగింది. ఆయన ఏం చెప్పాడు, మీకు ధైర్యం ఉంటే కావల్లో అడుగు పెట్టండి అన్నాడు. మేము ధైర్యానికో లేదా ఆయన తొడగొడితే అయ్యా ఆయన తొడగొట్టాడు కాబట్టి మేము వెళ్ళాలనే పౌరుషానికో కాదు. మేము మాకున్నటువంటి నాయకులు కార్యకర్తలు అందరితో మా రీజనల్ కోఆర్డినేటర్గా ఉన్నటువంటి వ్యక్తి కారుమూరు నాగేశ్వరరావు గారు, మాజీ మంత్రి, ఆయన ఈరోజు అక్కడికి వస్తున్నాడు కాబట్టి మేమందరం కలిసి వెళ్ళి ఆ కుటుంబాన్ని, అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకుల్ని, కార్యకర్తలతో మాట్లాడాలని వెళ్తుంటే సైదాపురంలో కొలువైన శ్రీ బాలా త్రిపుర సుందరీదేవి అమ్మవారి ఆలయంలో శుక్రవారం సందర్భంగా అమ్మవారిని విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. మహిళలు విరివిగా పాల్గొని రాహుకాల పూజలు చేశారు. వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం వైభవంగా జరిగింది. భక్తులు విరివిగా పాల్గొని స్వామి అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా శిరీష నాయుడు, సుధాకర్, చిన్నపరెడ్డి వ్యవహరించారు. మనుబోలు కోదండరామాపురం ప్రాంతంలోని దేవాంగుల వీధిలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహం వద్ద చవితి వేడుకల్లో భాగంగా ప్రత్యేక పూజలు జరిగాయి. భక్తులు విరివిగా పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. ఉభయదాతలుగా నంద్యాల కేశవులు, రాజేశ్వరి, వారి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. महाराज की जय फलतिकोटि जवनाय कुर्महे समे कामान् कामकामाय वश्यं यदोतरारति राजाधिराजा मूलं प्रतिगच्छतां ताम्बूल निर्माणं करे पठा समानाय स्वाहा अपानाय గూడూరు పట్టణంలో శుక్రవారం నాటి బంగారం వెండి ధరలను ది గూడూరు పాన్ బ్రోకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు వెల్లడించారు. గ్రాము బంగారం ధర 9,754 రూపాయలు కాగా 8 గ్రాముల ధర 78,032 రూపాయలుగా ఉంది. అలాగే 10 గ్రాముల బంగారం ధర 1,02,580 రూపాయలుగా ఉంది. అలాగే వెండి గ్రాము ధర 123 రూపాయల 30 పైసలుగా నమోదైందని అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
అభివృద్ధికి కృషి చేస్తాం. చిలుకూరు మండలం కలవకొండ క్షేత్రంలో కొలువైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయ కమిటీ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. గూడూరును జిల్లా కేంద్రం చేయాలి. గూడూరు పట్టణంలోని ఎంవీఓ కార్యాలయం ఎదుట ప్లకార్డులతో నినాదాలు చేసిన ఉపాధ్యాయ ఐక్యవేదిక ప్రతినిధులు. ఘనంగా తెలుగు భాషా దినోత్సవం. గూడూరులోని పలు పాఠశాలల్లో జరిగిన తెలుగు భాషా దినోత్సవ వేడుకల్లో ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు బహుమతులు, అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు. ఎన్నికల సంఘాన్ని కేంద్ర ప్రభుత్వం కీలుబొమ్మగా వాడుకుంటుంది. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గూడూరులో జరిగిన ఓటు దొంగ దిగిపో కార్యక్రమంలో పాల్గొని నినదించిన పార్టీ నాయకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.